ముందుగా బొలిశెట్టి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నిన్నటి రోజున మీరు చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చారు. ఏపీలో జరుగుతుందని అక్రమాలు ఎక్కడా జరగట్లేదని. కానీ ఆన్ ది అదర్ సైడ్ అసలు వైసీపీ చెప్తోంది అసలు మా పార్టీకి సంబంధించిన వాళ్ళనే టీడీపీలు జనసేన కలిసి టార్గెట్ చేస్తున్నాయని చెప్పి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అధికారంలో కూర్చున్న వాళ్ళు అలాగంటే మనం ఏం చేస్తామండి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేశారంటున్నారు కదా. నేను 2020లో వచ్చిన ఈ ఎలక్షన్స్కి నేను అబ్జర్వ్ వెళ్ళానండి చిత్తూరుకి, కడప జిల్లాల్లో. చూస్తే నామినేషన్ వేయడానికి అవకాశం లేదు. ఎత్తుకుని పోవడం ఆ మనుషుల్ని. ఆడవాళ్ళు జాకెట్లో చేతులు పెట్టి కూడా ఆఖరి నామినేషన్ ఫామ్ జాకెట్లో పెట్టుకుంటే జాకెట్లో చేయి పెట్టి కూడా లాగేసే పరిస్థితి నేను కళ్ళారా చూశాను. అలాగే ఎలక్షన్ టైంలోని డబ్బులు పంచడం అటువైపు వెళ్ళడానికే లేదు. అసలు ఎవరు సెల్ ఫోన్ తీసుకెళ్ళడానికి లేదు. అటువంటి పరిస్థితి నేను చూశాను. కాబట్టి ఇది పారామిలిటరీ ఫోర్సెస్ కంట్రోల్లోనే జరగకపోతే, ఎలక్షన్ జరగకపోతే కొన్ని ప్రాంతాల్లో, నేను ఆంధ్ర అంతా చెప్పను కానీ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అలా చేయకపోతే అసలు ఎలక్షన్ లేదండి, ఇంకా ఫ్యూచర్ లేదు. అంటే ఇట్స్ ఓన్లీ నామినేషన్ తప్ప. ఎలక్షన్ టైంలో జరిగే అరాచకాల గురించి మాట్లాడుతున్నారు కానీ అదర్ సైడ్ అసలు ప్రారంభ దశలో ఓటర్ల జాబితాలోనే అవకతవకలు జరిగాయి అన్నది కదా మీ ఇద్దరు పోటాపోటీగా నిన్నటి రోజున ఇవాళ రోజున సిఈసికి ఇచ్చిన ఫిర్యాదు. కరెక్ట్ అండి. ఎందుకు జరిగాయి ఎలా జరిగాయి అంటే మురళీకృష్ణ గారు మొట్టమొదట ఈ వాలంటీర్స్ని పెట్టి ఇంటింటికి వెళ్ళి పథకాలన్నీ ఇస్తున్నట్టు ఇచ్చి, అమ్మ మీ పథకాలు ఆగిపోతాయి, మన జగనన్నకు ఓటు అయిపోతే పథకాలు ఆగిపోతాయి, మళ్ళీ ఇది రాకపోతే ఇది ఆగిపోతుందని ఒక విష ప్రచారం స్టార్ట్ చేశారు. బేసిక్ ఏంటంటే ఇది వ్యవస్థలను తూట్లు పడ్డం అండి. వ్యవస్థలను సరిగ్గా రన్ చేయడం మానేసి, ఇదివరకు ఒక జన్మభూమి కమిటీ ఉందంటే అది జీతాలు ఇవ్వలేదు. జన్మభూమి కమిటీలకు జీతాలు ఇస్తే మనకి వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు అవుతారు. వాలంటీర్లకు జీతాలు కూడా ఇచ్చి నెక్స్ట్ విజయసాయిరెడ్డి గారు ఏం చెప్తారు, అక్కడికి వెళ్ళి మేమేమో ఎన్నికలు సజావుగా జరపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే, విజయసాయిరెడ్డి గారు పేర్లోనే ఉంది కదా వాలంటరీ సర్వీస్, పేర్లోనే ఉంది కదా వాలంటరీ సర్వీసు. అసలు వాళ్ళే ఒక వాలంటీర్స్, వాళ్ళకి ఒక హానరోరియం తప్ప వాళ్ళని జీతమను లేదా వాళ్ళని వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను అనడానికి వీల్లేదని కదా అధికార పార్టీ. కానీ కరెక్ట్ అండి. వాళ్ళు ఎవరికి వాలంటీర్స్? ప్రజలకు కాదు, వైసీపీ వాళ్ళకి వాలంటీర్స్గా పనిచేయడానికే పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అందులో ఒక భాగస్వామ్యం మన కార్యకర్త ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఇదివరకు ఓపెన్గా చెప్పాడు. ఆ మేధావుల సభలో ఉన్న విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు, వీలైనంతమంది అందరికీ వాలంటీర్స్ ఉద్యోగాలు ఇచ్చేసాం, ఎవరికైనా మిగిలితే త్వరలో ఇస్తాం, మీరేం కంగారు పడకండి, మనం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలో తీసుకురావాలి, మ్యాండేట్ చాలా క్లియర్గా ఉంది. అయితే విజయసాయిరెడ్డి గారు ఇంత మేధావి వెళ్ళి జనసేన పార్టీకి ఎలాగెలవ చేశారు అనే బదులు మాకు ఎలక అడిగి ఉండాల్సింది ఏంటంటే, మా నాయకుడు 10 ఏళ్ళ పాటు బెయిల్లో ఉన్నాడు, ఇంకొక 5 ఏళ్ళ పాటు బెయిల్లో ఉండి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా లేదా, రాకపోతే యువజన శ్రామిక రైతు పార్టీ మాకు తీసేసి ఇప్పుడు ఎదురింటి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీ అని పెట్టుకున్నాం, దానికి పర్మిషన్ ఉంటుందా లేదా, ఇటువంటివి ఏమైనా అడిగితే బాగుంటుంది కొద్దిగా మేధావితనంగా. అది లేకుండా ఆయన ఏం చేశారంటే వెళ్ళి జనసేన పార్టీకి ఎలాగిస్తారు అంటే భయపడుతున్నాడు కదా. జనసేన పార్టీకి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే 150 సీట్లు వచ్చిన వాళ్ళకి అది జనసేన పార్టీ చేయొద్దు అంటున్నారు. దానికి రాయొచ్చండి నిబంధనలు. ఇటువంటి టైంలో ఎలక్షన్ కమిషన్ వచ్చిన టైంలో నిబంధనలు కాదండి, నిబంధనలు అనేది రొటీన్గా జరిగేవి. నేను చెప్పి అలా ఉండబట్టే కదా వాళ్ళు జాతీయ జనసేన పార్టీ ఇచ్చారు. జనసేన పార్టీ ఉంటుండగా జాతీయ జనసేన పార్టీ ఇవ్వచ్చా ఎలక్షన్ కమిషన్? ఏదో నిబంధనలు ఎవరో కళ్ళు మూసుకొని చేశారు ఆ పని. దాని మీద మేము కోర్టుకు వెళ్తాం, జాతీయ జనసేన ఎలాగిస్తావు, జనసేన ఉంటుండగా బకెట్ గుర్తు ఎలాగిస్తావు, గ్లాస్ గుర్తు ఉంటుండగా అని మేము తర్వాత అడుగుతాం. అటువంటి వాటి మీద కాకుండా చర్చలు అర్థవంతంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడిగారో అదే మాట వాళ్ళు కూడా డిమాండ్ చేయొచ్చు.